హలో అండి. అందరికీ నమస్కారం. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను మరి. ప్రస్తుతం ఈరోజు టాపిక్‌లోకొస్తే మనం సింగపూర్ వచ్చే ముందు మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అనంటే, మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే పక్కాగా ఉండాలండి. ఆ మాత్రం ఇంగ్లీష్ మనకు తెలీదా ఏముందిలే అనుకుంటాం. కాదు. నేను అలాగే అనుకున్నాను. ఇక్కడ వీళ్ళు మాట్లాడే ఇంగ్లీష్‌కి, ఇండియాలో మనం మాట్లాడే ఇంగ్లీష్‌కి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకు డౌటొస్తదనమాట. వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీషేనా? లేకపోతే మనమేమన్నా తేడాగా మాట్లాడుతున్నామా అని. వాళ్ళ కొంతమంది గ్రామర్ అసలు ఫాలో అవ్వరండి. కానీ ఇక్కడ వాళ్ళు రెగ్యులర్‌గా వాడే ఇంగ్లీష్ అయితే అదే. అండ్ కొన్ని కొన్ని పదాలైతే సగం సగమే మాట్లాడతారు. అది మనం క్యాచ్ చేసి అదేంటని అర్థం చేసుకోవడం కూడా చాలా టైం పడతది. కాబట్టి అది మనకు అర్థమవ్వాలంటే ముందు మనకు బేసిక్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా తెలిసుండాలండి. అలాగే మీరేం మాట్లాడినా కూడా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. మీరు తడబడుతూ మాట్లాడినా, కొంచెం కొంచెం నత్తి నత్తిగా మాట్లాడినా కూడా మనకేమి రాదని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. మనకేం తెలీదనుకుంటారు. సో, అలాంటి మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకొకటేంటంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికొచ్చి జాబ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా డే బై డే ప్రాక్టీస్ చేసి. కమ్యూనికేషన్ అయితే అది కీ రోల్ ప్లే చేస్తదండి ఇక్కడ. నేను చాలా మందిని చూసాను. అంటే ఇండియాలో వాళ్ళు ఎలా అంటే ఇంకా తోపు క్యాండిడేట్స్ అంటారు కదా! అలా అన్నమాట. అలా వర్క్ చేసొచ్చిన వాళ్ళు ఇక్కడ కమ్యూనికేషన్‌లో రాణించలేక వెనక్కెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాను నేను. అది నేను ఇంకా చెప్తాను రాబోయే వీడియోస్‌లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. కమ్యూనికేషన్ ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి. కానీ బే మెయిన్ అయితే మాత్రం కమ్యూనికేషన్ చూసుకోవాలండి. అది మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా కనిపించామంటే కమ్యూనికేషన్ ద్వారా ఎంతో కొంత మనం కవరప్ చేసుకుంటూ వచ్చేయొచ్చు చాలా వరకు. మనం ఎంత బాగా వర్క్ చేసినా, ఎంత మనం ఇంటెలిజెంట్ అయినా, లేకపోతే ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, మనకెంత టాలెంట్ ఉన్నా, మనం కమ్యూనికేషన్‌లో స్ట్రాంగ్‌గా లేకపోతే ఇంక మనల్ని ఏది ఇక్కడ సర్వైవ్ చేయలేదండి. అది మాత్రం ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటి అనంటే, ప్రాసెస్ కంప్లీట్‌గా తెలుసుకోకపోవడం. మనం ఒక ఏజెంట్‌ని పట్టుకుంటాం. ఆ ఏజెంటే చూసుకుంటారులే మనం డబ్బులు కట్టేస్తున్నాం కదా! అని ధీమాగా అయితే అసలు ఉండొద్దండి. అసలు ప్రాసెస్ ఏంటని పక్కాగా తెలుసుకోండి. మీరు ఫస్ట్ ప్రాసెస్ అయితే క్లయింట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు. సింగపూర్ నుంచి మీకు క్లయింట్ వస్తారు. క్లయింట్ అంటే నా నా వరకు అయితే నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో నాకొక్కరే గుర్తున్నారు. మా హాస్పిటల్ చీఫ్ నర్స్ వచ్చారన్నమాట. ఆమె వచ్చి క్లయింట్స్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ కూడా పెద్ద ఏమి డీప్‌గా ఉండదండి. ఒక 5 మినిట్స్ ఇంటర్వ్యూలో బేసిక్ ఇంట్రో అడుగుతారంతే. కానీ ఆ ఇంట్రో కూడా మీరు దేనికి తడబడకుండా, భయపడకుండా మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళతో మాట్లాడారో అని మీ కమ్యూనికేషన్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తారు వాళ్ళు. ఆ 2 విషయాల్లో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే చాలు. ఇంకేం డీప్‌గా అడగరండి. సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా అడగరు నాకు తెలిసినంత వరకు. కానీ చాలామంది క్యాండిడేట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వచ్చి కమ్యూనికేషన్‌లో ఫెయిల్ అయ్యి ఇలాగా అంటే క్లయింట్ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయ్యి వెనక్కెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాను నేను. అంటే బేసిక్ ఇంట్రో కూడా చెప్పలేకపోవడం. అంటే తెలియక కాదు, రాక కాదు. ఒకలాంటి భయముంటదనమాట. ఏమడుగుతారో, ఏంటో, లేకపోతే మనం చెప్పింది వాళ్ళకి నచ్చిందో అలా అసలేమి పెట్టుకోకండి మైండ్‌లో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అయితే క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అది దాటితేనే మీరు ఎగ్జామ్‌కి అలౌ చేయబడతారనమాట. వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తారు ఎగ్జామ్‌కి. క్లయింట్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇంప్రెస్ అయితేనే ఎగ్జామ్‌లో కూర్చోవడానికి మీకు అలౌ ఉంటది. ఏజెంట్ మీద కంప్లీట్‌గా రిలే అయిపోయి, డిపెండ్ అయిపోయి వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే అని అసలు ఉండొద్దండి నమ్మకం పెట్టుకొని. ఏజెంట్ కూడా ఒక్కొక్కసారి ఏం చేయలేరు. వాళ్ళ జాబ్ ఏంటి అంటే, మీరు అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉండి, ఏ మిస్టేక్ లేకపోతే వాళ్ళు ఫర్దర్‌గా ఏమైనా చేయగలరు గానీ, మీ వైపున మీరేదో మిస్టేక్ పెట్టుకొని ఏజెంట్ మేనేజ్ చేస్తారులే, ఏజెంట్ చూసుకుంటారు అని మాత్రం అసలు మీరు అనుకోవద్దండి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంక థర్డ్ వచ్చేసి ఏంటి అనంటే, సాలరీ హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మాత్రం రాకండి. వస్తాయి సాలరీస్ నేను రావని అనను. కానీ ఎంతైతే వస్తుందో దాంట్లో ఖర్చు కూడా దానికి తగ్గట్టే ఉంటుందండి. అంటే మిగిలిన కంట్రీస్‌తో పోలిస్తే, గల్ఫ్ కంట్రీస్‌లో వాటిల్లో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అలాగే రెంటల్ కూడా ఎక్కువండి. ఎగ్జాంపుల్‌కి చెప్తాను నేను. ఇప్పుడు నేను ఉంటున్న రూమ్‌కి నేను 44,000 కడుతున్నాను. అది కూడా సింగిల్ రూమ్ అనుకుంటారేమో కాదు. నాతో పాటు వేరే కర్ణాటక అమ్మాయి ఉంటారనమాట. ఆమె, నేను షేరింగ్. ఒక పర్సన్ బెడ్ ఆక్యుపెన్సీకి నేను 44,000 కడుతున్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సాలరీ ఎంతైతే హై ఉంటుందో దానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. అంటే ఒకేసారి మనకొచ్చే సాలరీలో మన ఖర్చులు పోను, మనం మిగిల్చుకుని అదంతా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనకు వచ్చిన తర్వాత వెంటనే సెట్ అవ్వదండి. మినిమమ్ ఒక 1 ఇయర్ అయినా పడుతుందనమాట. మీరు మనీ కొంచెం ఎంత మిగులుతుంది ఇదని మీకు అర్థం అవ్వడానికే, మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి, మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అది కూడా మీరు కొంచెం పేషెంట్‌గా ఉండాలి. నేను వెళ్ళగానే ఇంత సాలరీ వచ్చి పడిపోతుంది. ఏజెంట్ అంత చెప్పారు కదా! అంతా వచ్చేస్తుంది. ఇంత మిగిలిపోతుందని మాత్రం అసలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఖర్చులయితే ఉంటాయండి ఖచ్చితంగా.
కొన్ని కొన్ని మనం మీరు ఎంత సేవ్ చేయాలనుకున్నా సేవ్ చేసినా కొన్ని అవాయిడ్ చేయలేని బేసిక్ థింగ్స్ ఉంటాయి. వాటికైతే ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టాల్సిందే. దానికోసం చెప్తున్నాను. హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మాత్రం రాకండి. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే మెంటల్ ప్రిపేర్డ్‌నెస్ ఉండాలండి. మీరు దేశం దాటి మీ ఇంటిని, ఫ్యామిలీని వదిలి ఇక్కడికొస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. నేను నా ఫ్యామిలీని వదిలి ఇన్ని రోజులు ఇలా ఉండగలనా? పర్లేదా? లేకపోతే నాకంత మెంటల్ కెపాసిటీ ఉందా? ఇది కూడా ఆలోచించుకోండి. నేను మెంటల్లీ, ఎమోషనల్లీ వీక్ పీపుల్ నేను వీక్ అని అనను. మేబీ అదే వాళ్ళ ప్లస్ పాయింట్ అయ్యొచ్చు. అందులోనే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చి మనం బయట మన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సొచ్చినప్పుడు మీరు దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అది కూడా చూసుకోండి. ఒక కొలీగ్ నాతో పాటు నా బ్యాచ్‌మేట్ వచ్చారు. వచ్చి తను ఫ్యామిలీని మిస్ అయ్యి చాలా హోమ్ సిక్‌తో వెనక్కి వెళ్ళిపోయారనమాట. అది చూసి చాలా బాధపడ్డాను నేను. తన మనీ మొత్తం పే చేశారు. ఏజెంట్‌కి కూడా కట్టేశారు మనీ మొత్తం. ఆ మనీ మొత్తం వదులుకొని తను ఈవెన్ వితిన్ 1 వీక్‌లో వెళ్ళిపోయారు. నేను నా ఫ్యామిలీని వదిలేసి ఉండలేను అని. దానికోసం చెప్తున్నాను. అయ్యో! ఈ అమ్మాయి ఏంటి ఇలా వెళ్ళిపోయారు, ఇలా చేసుకున్నారు. ఇలా ఉండుండాల్సింది కదా అని నేను అనుకున్నాను. కానీ అది నా దాకా వచ్చాక నాకు కూడా అర్థమైంది. స్టార్టింగ్‌లో పర్లేదు. నేను వచ్చిన వారం 10 రోజుల వరకు నాకు జాబ్ జాయినింగ్ అది ఇది హడావుడిలో ఏదో గడిచిపోయింది. గడిపేశాను. కానీ జాబ్ జాయిన్ అయిన తర్వాత వర్క్ చేసినంత సేపు బానే ఉంటుంది. కానీ ఇంటికొచ్చిన తర్వాత మన కోసం అంటూ ఎవరు ఉండరు. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఓపిక ఉండదు. వీటన్నిటితో పాటు ఒకలాంటి లోన్‌లీనెస్‌తో చాలా డిప్రెసింగ్‌గా అనిపిస్తుందండి. అవన్నీ దాటుకొని నేను మెంటల్లీ ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలను అనుకుంటేనే రండి. అది నేను చెప్పాలనుకునేది. డిస్కరేజ్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా కాదండి. నేనే కాదు చాలా మంది ఫేస్ చేసేది అది. ఇక్కడికొచ్చిన తర్వాత ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. సో, ప్రాపర్‌గా మీ గురించి మీరు కేర్ తీసుకోగలరు. ఖచ్చితంగా ఒక మనిషి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ అంతట మీరు ఉండగలరనుకుంటే అది కూడా చూసుకోండి. ఇంకొకటేంటంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని మీకు కుకింగ్ అయితే ఖచ్చితంగా తెలిసుండాలండి. అది తెలియకుండా మాత్రం దయచేసి రాకండి. ఇక్కడికొచ్చిన తర్వాత మీకొచ్చే సాలరీ రోజు బయట తినడానికి సరిపోదు. అండ్ ఇక్కడ బయట దొరికే ఫుడ్ ఇండియన్ ఫుడ్ కూడా మనం తినలేము. ఎందుకంటే మన సైడ్ మనం కొంచెం ఉప్పులు, కారాలు ఎక్కువ తింటాము. స్పైసీ ఎక్కువ తింటాము. ఇక్కడ అలా కాదు. అన్నీ చప్పగానే ఉంటాయన్నమాట. ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఎక్కడో చాలా దూరం జర్నీ చేసి ఎళ్తే అక్కడ ఉంటాయి. కానీ అవి కూడా అంత స్పైసీ ఏమి అనిపించవు. మనకి తిన్నట్టు అనిపించదు. అంత డబ్బులు ఖర్చు పెట్టారే 2, 3 వేలు ఖర్చు పెట్టేసాను. ఏమి టేస్ట్ అనిపించలేదు ఫుడ్ అని ఫీలింగ్ కూడా వస్తది. సో, మీ అంతట మీరు కుక్ చేసుకొని తినగలను, ఉండగలను అనుకుంటేనే రండి. అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం అన్నమాట. అలాగే ఫేక్ ఏజెంట్స్‌ని నమ్మకండి. ఎవరిని నమ్మి కూడా ఫుల్ అమౌంట్ అయితే ఎవరి చేతిలో పెట్టొద్దండి. చాలా మోసాలు జరుగుతున్నాయి బయట. నేనైతే గ్లోబల్ ప్లేస్‌మెంట్స్ అనే ఏజెన్సీ ద్వారా వచ్చాను. అది ట్రస్టెడ్ ఏజెన్సీనే. ప్రాసెస్ కొంచెం స్లో అంటారు. కాకపోతే అది ఏజెన్సీలో కాదండి. సింగపూర్ ప్రాసెసే కొంచెం స్లోగా జరుగుతుంది. మీరు నేను చెప్తున్నాను కదా! అంతకుముందు వీడియోలో చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్ టు డేట్ పెట్టుకొని ఏజెంట్ అడగగానే ఈరోజు అడిగితే వితిన్ 1 అవర్, 1 డేలో సబ్మిట్ చేసేలా డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంటే మీ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఏ మాత్రం చిన్న లూప్ హోల్ ఉన్నా, లేకపోతే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోయినా అది మీకు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి. ప్రస్తుతానికైతే నేను ఇవి చెప్తున్నానన్నమాట. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది. అలాగే వర్క్ కల్చర్ ఇండియాకి ఇక్కడికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటదండి. అంటే వర్క్ కష్టమని నేను చెప్పను. చేయగలం మనం ఇండియాలో ఇద్దరిద్దరు నర్సులను పెట్టుకొని మనం 30 మందికి, 35 మందికి చేసి వచ్చాను నేనక్కడైతే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అంతమంది పేషెంట్స్‌ని మనం చూడక్కర్లేదు. స్టాఫ్ సరిపడానే ఉంటారు. కానీ ఇక్కడ వర్క్ కల్చర్ అర్థం చేసుకొని చేసే దాన్ని బట్టి ఉంటుందనమాట. కొలీగ్స్‌తో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీకేదైనా ఇబ్బందయితే మీలో మీరు దాచుకొని బాధపడి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు డిస్కస్ చేసి చెప్పొచ్చు. కానీ అలానే ఎవరి మీద కూడా కంప్లెయింట్స్ చేయకూడదండి. మీరు పదే పదే కంప్లెయింట్ చేసినా కూడా మిమ్మల్ని నెగెటివ్‌గానే చూస్తారు. మీకు ఎక్కడైతే డిస్కంఫర్ట్ ఉందో అది మాత్రమే చెప్పండి. అలాగే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గాసిప్ చేయడం లాంటివి మాత్రం అసలు చేయకండి. మిమ్మల్ని చాలా చీప్‌గా చూస్తారిక్కడ. అది చూసుకోవాలి. వర్క్ కల్చర్ గురించి చెప్తున్నాను కదండీ! మనం ఇండియాలో అయితే పేషెంట్‌తో పాటు అటెండర్ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ ఉండి 24 గంటలు వాళ్ళని పక్క నుండి చూసుకుంటారు. ఇక్కడ అలా కాదు. పేషెంట్ అడ్మిట్ అయ్యి అలా ఉంటారంతే. ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు చూడటానికి, రాకపోవచ్చు. కొంతమంది పేషెంట్స్‌కి నెలలు నెలలు రాకుండా కూడా ఉంటారు. ఇక్కడంటే పేషెంట్‌కి ఫుడ్ గానీ, వాళ్ళు వేసుకునే బట్టలు అన్నీ హాస్పిటలే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఏమి ఇబ్బందుండదు. పేషెంట్స్‌ని మనం ఎలా మనం నర్సింగ్ అంటేనే మనం సహనం చూపించాలి. ఇండియాలో చూపించే దానికన్నా ఇంకొక 20 టైమ్స్, 30 టైమ్స్ ఎక్కువ చూపించాలి మనం ఇక్కడ. మన విసుగు, చిరాకు, ఎక్స్‌ప్రెషన్ ఏది కూడా పేషెంట్ ముందు చూపించకూడదండి. మనల్ని అన్ని వైపుల నుంచి గమనిస్తూనే ఉంటారు. అలాగే చాలా త్వరగా మన మీద ఫీడ్‌బ్యాక్ వెళ్ళిపోతుంది సూపర్వైజర్స్‌కి. కాబట్టి
కొంచెం జాగ్రత్తగా అందులో మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అవి నేను ఫేస్ చేశాను. నేను ఎక్స్‌ప్రెషన్ ఎక్కువసేపు దాచుకోలేననమాట. నా బాధ గాని, కోపాన్ని గాని. దానివల్ల కూడా నాకు చాలా విషయాల్లో మైనస్ అయ్యాయి. దానికోసం నేను చెప్తున్నాను. పేషెంట్ ముందు మాత్రం అసలు ఎక్స్‌ప్రెషన్ ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదండి. విసుక్కోకూడదు. నేను విసుక్కునేదాన్ని కాదు. కానీ విసుకోకపోయినా ఫేస్‌లో ఒకలాంటి ఎక్స్‌ప్రెషన్ తెలిసిపోతదనమాట. నైట్ షిఫ్ట్స్‌లో వాళ్ళు ఒకేసారి ఒక్కొక్క షిఫ్ట్‌కొచ్చి పేషెంట్ 20, 30 సార్లు కూడా పిలుస్తారు. ఊరికే చిన్న చిన్న కారణాలతో. వాళ్ళు 40ఓసారి, 50ఓసారి పిలిచినా మీరు మొదటిసారి ఎక్స్‌ప్రెషన్‌తో వెళ్లారో అదే ఎక్స్‌ప్రెషన్ చివరి వరకు కంటిన్యూ చేయాలి. అలా చేయగలం, అంత ఓపికగా చేయగలం అనుకుంటేనే రండి ఇక్కడి వరకు. తర్వాత ఏంటి అనంటే పేషెంట్స్‌ని మనం మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలుంటారు కదండీ! 2, 3 సంవత్సరాల పిల్లలు ప్రతిదానికి మారం పెడతారు. ప్రతిదానికి పేచి పెడతారు. వాళ్ళు మనం ఎలాగైతే బుజ్జగించి వాళ్ళని కొట్టలేము, తిట్టలేము. వాళ్ళకి తెలీదు. ఎలా అయితే బుజ్జగించి, బతిమాలి వాళ్ళకి మనం పనులు చేసి పెడతాం, సేమ్ ఇక్కడ పేషెంట్స్‌ని మనం అలాగే ట్రీట్ చేయాలండి. ఆ చిన్న పిల్లల్ని మనం ఎలా అయితే ప్యాంపర్ చేసి చేస్తామో అలానే చేయగలగాలి, చెయ్యాలి కూడా. వాళ్ళు మన దగ్గర నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలా చేస్తేనే మనం మంచిగా వర్క్ చేస్తున్నట్టు. మీరు ఎంత వర్క్ చేశారు, ఎంత ముందొచ్చి చేశారు, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అవి ఎవ్వరికీ అనవసరం అండి. మీ వర్కింగ్ స్టైల్ చూస్తారు. ఇక్కడ వర్క్ కల్చర్ మీరెంత అడ్జస్ట్ అయ్యి చేస్తున్నారనేది చూస్తారనమాట. ఇవి కీ పాయింట్స్ మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సినవి. ఇప్పుడు ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.